ఒకసారి ఊహించుకుందాం. మన కళ్ల ముందు ఒక పెద్ద అత్యవసర పరిస్థితి ఉంది. అంటే అక్షరాలా ఒకరి ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అనుకుందాం. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అన్నమాట. అవును. అసలు సమయం లేదు. ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమి చెయ్యాలో ఎవ్వరికీ తెలియని ఒక తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీ ఇది. ఇలాంటి పరిస్థితిలో ఒక సాధారణ వ్యక్తి అసలు ఎలా రియాక్ట్ అవుతాడు? బేసిక్గా భయపడిపోతారు, చేతులు వణికిపోతాయి కదా. కరెక్ట్. కాని ఒక లీడర్ ఎలా వ్యవహరిస్తాడు? ఒక యోధుడు ఆ పరిస్థితిని ఎలా డీల్ చేస్తాడు? ఈరోజు మనం చెయ్యబోయే ఈ లోతైన విశ్లేషణ ఇలాంటి ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితి నుండే మొదలవుతుంది. వావ్, స్టార్టింగే చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. ఈరోజు మనం ఆర్ష సంస్కృతి అనే యూట్యూబ్ ఛానల్ నుండి గ్రహించిన ఒక అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్తున్నాం. వాళ్లు కేవలం ఒక పౌరాణిక కథను చెప్పి వదిలేయలేదు. హనుమాన్ చాలీసాలోని 11వ చోపై ఆధారంగా ఈనాటి ఆధునిక జీవితానికి అవసరమైన క్రైసిస్ మేనేజ్మెంట్, అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అద్భుతంగా వివరించారు. నిజంగా అదొక గొప్ప ప్రయత్నం. మనం ఎప్పుడూ ఈ మేనేజ్మెంట్ పాఠాలు అనగానే ఆధునిక కార్పొరేట్ పుస్తకాల వైపు చూస్తూ ఉంటాం గదా. అవును, ఎగ్జాక్ట్లీ. కాని వేలాది సంవత్సరాల క్రితం రాయబడిన ఈ మూలాల్లో మనం రోజూ ఎదుర్కొనే ఇలాంటి మానసిక లేదా వృత్తిపరమైన సంక్షోభాలకు ఎంత స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉందో ఈ చర్చ ద్వారా మనం బాగా అర్థం చేసుకోవచ్చు. రైట్. అంటే ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది పూర్తిగా మనస్సు ఎలా పనిచేస్తుంది, ఆ లక్ష్య సాధనలో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేదానిపై ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. కరెక్ట్. సో ముందుగా మనం ఆ కథా నేపథ్యాన్ని, అంటే ఆ ఒరిజినల్ సిచ్యుయేషన్ గురించి కొంచెం విడమరిచి చూద్దాం. చెప్పండి. యుద్ధభూమిలో ఇంద్రజిత్ ప్రయోగించిన ఒక శక్తివంతమైన బాణం తగిలి లక్ష్మణుడు తీవ్రంగా గాయపడి మూర్ఛపోతాడు. నేను ముందే చెప్పినట్లు అది అక్షరాలా ఒక పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ. అవును, ప్రాణాపాయ స్థితి కదా. రైట్. ప్రాణాలు కాపాడాలంటే మరుసటి రోజు సూర్యోదయం లోపు హిమాలయాల్లో ఉన్న సంజీవని మూలిక తీసుకురావాలని అక్కడున్న వైద్యుడు చెప్తాడు. ఆ బాధ్యతను హనుమంతుడు తీసుకుని వెళ్తాడు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది. ఏంటది? అక్కడికి వెళ్ళాక ఆ మూలికను ఆయన ఇట్టే గుర్తించలేకపోతాడు. అక్కడ చాలా మూలికలుంటాయి, పైగా సమయం అస్సలు లేదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఏకంగా ఆ సంజీవని పర్వతాన్నే పెకిలించి తీసుకొచ్చేస్తాడు. అవును. నేటి పరిభాషలో చెప్పాలంటే ఒక రకంగా దీన్ని ఎలా చూడొచ్చంటే, ఎవరినైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురమ్మని పంపితే వాళ్లకు ఆ కిట్ ఎక్కడుందో దొరకక ఏకంగా హాస్పిటల్ని ఎట్టుకొచ్చినట్లుంది ఈ పరిస్థితి. నిజమే. వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత ఆసక్తికరమైన విషయముంది. అదేంటంటే చొరవ తీసుకోవడం, లేదా ఇంగ్లీష్లో ఇనిషియేటివ్ అంటాం గదా. అది ఓకే, ఇనిషియేటివ్. అవును. ఒక సంక్షోభమంటే, ఒక క్రైసిస్ ఎదురైనప్పుడు, మన ప్రణాళికలు బెడిసి కొట్టినప్పుడు అసలు నాయకుడు ఎలా వ్యవహరిస్తాడో అనేది ఇక్కడ పాయింట్. మూలిక దొరకలేదని ఆయన అక్కడే కూచొని బాధపడలేదు. అవును, వెనక్కి నాలేదు కదా. ఎగ్జాక్ట్లీ. నాకు చెప్పిన పని మూలికను తేవడం. అది అక్కడ దొరకలేదు కాబట్టి ఇక ఇందులో నా తప్పు లేదు అని వెనక్కి రాలేదు. ఆ పరిస్థితిని అంచనా వేశారు. క్షణాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా పర్వతాన్నే తీసుకొచ్చారు. అంటే బాస్ చెబితేనే పనిచేయాలి అని ఎదురుచూసే మనస్తత్వం కాదది. అంటే అవకాశం కోసం ఎదురుచూడకుండా అవసరమైన అవకాశాన్ని తానే సృష్టించుకోవడమంటారా? సరిగ్గా అదే. దీన్నే వివరించడానికి ఆ మూలాల్లో విద్యార్థులను లేదా ఇలా పనిచేసే వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించారు. ఇది నేటి మన కార్పొరేట్ ఆఫీసులకు కూడా పక్కగా సరిపోతుంది. అవునా? ఎలాగో కొంచెం చెప్తారా? చూద్దాం. 3వ రకం వారు ఉంటారు. వీరికి ఏ పని చెప్పినా అసలు చెయ్యరు, బాధ్యత తీసుకోరు. ఇక 2వ రకం వారు ఒక పని చెబితే చెప్పిదంతవరకే చేస్తారు, ఎక్స్ట్రా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. ఒకవేళ మధ్యలో ఏదైనా సమస్య వస్తే మీరు చెప్పలేదు కదా, నేనెందుకు చెయ్యాలి అని వదిలేస్తారు. కరెక్ట్. చాలామంది ఇలానే ఉంటారు. అవును. ఇక మొదటి రకం వారు, వీరికసలు ఏమీ చెప్పాల్సిన అవసరమే లేదు. పరిస్థితిని బట్టి ఏం చేయాలో వాళ్లే అర్థం చేసుకుని ఆ చొరవ తీసుకుని ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిజమైన నాయకులు ఎప్పుడూ ఈ మొదటి కోవకే చెందుతారు. వావ్, ఆ క్లాసిఫికేషన్ యాక్చువల్గా చాలా ప్రాక్టికల్గా ఉంది. నా ఆఫీసులో కూడా నేను ఇలాంటి వాళ్లను రోజు చూస్తుంటాను. ఇదే సందర్భంలో ఆ మూలాల్లో అవకాశం తలుపు తట్టడం అనే ఒక భలే చిన్న కథ కూడా చెప్పారు కదా. అవును అవును, భలే ఉంటుందా కథ. ఒక వ్యక్తి ఇంట్లో ఉండగా ఎవరో తలుపు తడతారు. లోపల నుండి ఎవరో అని అడిగితే బయట ఉన్న వ్యక్తి,
నేను అవకాశం అని సమాధానమిస్తాడు. అప్పుడు లోపలున్న వ్యక్తి ఏమంటాడంటే, నువ్వు అబద్ధం చెబుతున్నావు. ఎందుకంటే అవకాశం జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది, నువ్వు 2 సార్లు తట్టావో అంటాడు. నిజంగా చాలా ఫన్నీగా ఆలోచింపజేసేలా ఉంది కదా. అవును. అంటే మనకు తెలియకుండానే అవకాశాలు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి, కానీ వాటిని పట్టుకునే ఇనిషియేటివ్ మనలో ఉండాలి అని దీని అర్థం. కరెక్ట్. దానికి తోడు ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఇక్కడే మనం గమనించాలి. సంజీవని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడిన తర్వాత ఆ పర్వతాన్ని హనుమంతుడు మళ్లీ యథాస్థానంలో ఉంచారు. ఓకే. మనం సాధారణంగా ఒక వస్తువును వాడి అక్కడే వదిలేస్తుంటాం గదా. ఒక పెద్ద సమస్యను పరిష్కరించిన తర్వాత నా పని అయిపోయింది అని చేతులు దులుపుకుంటాం. కాని ఆ బాధ్యతాయుతమైన ప్రవర్తన మొదలుపెట్టిన పనిని 100% పర్ఫెక్ట్గా ముగించడం అనేది ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన కోణం. అబ్బా, పర్వతాన్ని తినిది తీసుకెళ్లి పెట్టడం అనే ఈ చిన్న పాయింట్ చాలామంది అసలు గమనించరు. కానీ ఇక్కడ నాకొక పెద్ద ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. అడగండి. పర్వతాన్ని మోసుకురావడం, ఆ సమయస్ఫూర్తితో వ్యవహరించడం అంతా బాగానే ఉంది. కాని ఆ క్షణంలో ఆయనకు ఎంత ఒత్తిడి ఉండి ఉండాలి? మనింట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితేనే మనం పానిక్ అయిపోతాం, ఆ చేతులు వణికిపోతాయి. మరి అంతటి ప్రాణాపాయ స్థితిలో ప్రపంచమే తలక్రిందులవుతున్న సమయంలో అసలు ఆ క్లారిటీ ఆఫ్ థాట్, ఆ ప్రశాంతత ఎలా సాధ్యమంటారు? అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్నే మనల్ని మానసిక సమతుల్యత అంటే ఎమోషనల్ స్ట్రెంగ్త్ వైపు నడిపిస్తుంది. అంత తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయనంత ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండటానికి కారణమేంటంటే ఆయన పరిస్థితులకు రియాక్ట్ అవ్వలేదు, కేవలం రెస్పాండ్ అయ్యారు. రియాక్ట్, రెస్పాండ్ అంటే ఈ 2 పదాల మధ్య తేడా ఏంటంటారు? ఈ రెండింటి మధ్య చాలా లోతైన వ్యత్యాసముంది. మనం సాధారణంగా సమస్య రాగానే భయపడిపోయి ఆందోళనతో రియాక్ట్ అవుతాం. అదొక ఆటోమేటిక్ జర్క్ లాంటిదన్నమాట. కాని రెస్పాండ్ అవ్వడంలో ఒక స్థిరత్వం ఉంటుంది. పరిస్థితిని అర్థం చేసుకునే ఒక ఇమోషనల్ కంట్రోల్ ఉంటుంది. ఒక్క నిమిషం. మీరు చెప్పేది వినడానికి చాలా బాగుంది గాని చెప్పండి. కష్టాల్లో ప్రశాంతంగా ఉండాలి అని చెప్పడం ఒక మోటివేషనల్ పోస్టర్ మీద రాసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. కానీ వాస్తవంలో, ఆచరణలో అది దాదాపు అసాధ్యం కదా. ఇప్పుడు మన జనరేషన్ చూసుకుంటే ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఫోటోకి 10 లైకులు తక్కువ వస్తేనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే సెన్సిటివ్ జనం మనం. అవును, నిజమే. ఆఫీసులో బాస్ ఏమన్నా అంటే ఆ కోపాన్ని ఇంటికి తీసుకొచ్చి ఏ సంబంధం లేని పిల్లల మీద, కుటుంబ సభ్యుల మీద చూపిస్తుంటాం కదా. సమస్యను అక్కడికే వదిలేయకుండా రబ్బర్లాగా సాగదీస్తూనే ఉంటాం. అలాంటిది భావోద్వేగాలను అణచిపెట్టుకోకుండా ఆ సహజమైన కోపాన్ని లేదా భయాన్ని పక్కన పెట్టి అంతటి విపత్తులో ప్రశాంతతను ఎలా సాధ్యం చేయాలి అంటారు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీ పాయింట్ నాకర్థమైంది. ప్రశాంతత అనేది రాత్రికి రాత్రో లేదా ఆపద వచ్చిన ఆ క్షణంలోనే మ్యాజిక్ లాగా పుట్టుకొచ్చేది ఏమీ కాదు. ఈ విషయాన్ని వివరించడానికి మూలాల్లో ఒక అద్భుతమైన ఆధునిక పోలికను ఉపయోగించారు. అవునా? ఏంటది? అదే ల్యాప్టాప్ కుకీల సిద్ధాంతం. ఏంటి ల్యాప్టాప్ కుకీలా? ప్రాచీన గ్రంథాల విశ్లేషణలో ఈ ల్యాప్టాప్ కుకీలు ఎక్కడ్నుంచొచ్చాయి? వినండి, ఇక్కడే అసలు లాజిక్ ఉంది. మనం ల్యాప్టాప్లో ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడు ఆ హిస్టరీ అంతా కుకీస్ రూపంలో సేవ్ అవుతుంది కదా. తర్వాతెప్పుడైనా మనం ఇంటర్నెట్ ఆన్ చేయగాని ఏ సంబంధం లేకపోయినా మనం ఇంతకుముందు ఏవైతే వెతికామో వాటికి సంబంధించిన ప్రకటనలే మనకు పాపప్ అవుతుంటాయి, అవునా? అవును. నేను నిన్న షూస్ కోసం వెతికితే ఈరోజు న్యూస్ చదువుతున్నా సరే నాకు పక్కన ఆ షూస్ యాడ్స్ వస్తుంటాయి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మన మనస్సు కూడా సరిగ్గా అంతే పనిచేస్తోంది. మనం ఏ రకమైన ఆలోచనలను, అలవాట్లను, కోపాన్ని రోజూ ప్రాక్టీస్ చేస్తామో అవే మన సబ్కాన్షియస్ మైండ్లో, అంటే మన మెదడులోని కుకీస్లో సేవ్ అవుతాయి. ఓహో, వావ్. రేపు పొద్దున ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మనకు కొత్తగా ధైర్యం రాదు. మన పాత కుకీస్ ఏవైతే ఉన్నాయో అవే పాపప్ అవుతాయి. మనం రోజూ చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడుతూ ఉంటే సంక్షోభం వచ్చినప్పుడు కూడా టెన్షనే కదా పాపప్ అవుతుంది. మైండ్ బ్లోయింగ్ అండి. నిజంగా ఇది చాలా పవర్ఫుల్ ఎనాలజీ. అంటే నేను నా కుకీస్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి లేదా పాజిటివ్ కుకీస్ను సేవ్ చేసుకోవాలన్నమాట. కానీ దీన్ని ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఎలా చేయాలి? అందుకే ప్రాచీన శాస్త్రాల్లో అష్టాంగ యోగా లాంటి సాధనల గురించి చెప్పారు. అష్టాంగ యోగా అంటే ఏదో హిమాలయాల్లోకెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చోడం కాదు. అవును, చాలామంది అదే అనుకుంటారు. రైట్. అది మనస్సును, శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచే ఒక 8 దశల ప్రాక్టికల్ గైడ్. యమ, నియమ, ఆసన ఇలా ఒక పద్ధతి ప్రకారం మన ఆలోచనలను ఫిల్టర్ చేయడం అన్నమాట.
అంటే ప్రతిరోజూ మనల్ని మనం గమనించుకోవడం. హ్మ్. మనకొకరితో సమస్య వస్తే ఆ సమస్యను అక్కడికే, ఆ వ్యక్తికే, ఆ సమయానికి పరిమితం చేయడం నేర్చుకోవాలి. దాన్ని పట్టుకుని రోజంతా మూడీగా ఉండకూడదు. ఇలా రోజు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఆపద వచ్చినప్పుడు మన మైండ్ ప్రశాంతమైన కుకీస్ను పాపప్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అంటే మనం ప్రశాంతంగా ఉండటమనేది సడన్గా జరిగే ఒక ఈవెంట్ కాదు, అదొక లైఫ్ స్టైల్. సరే, ఈ మానసిక సమతుల్యత పక్కన పెడితే ఇక్కడ నాకింకో పెద్ద ప్రశ్న ఉంది. అడగండి. హనుమంతుడు సంజీవని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడాడు. ఇంతటి అద్భుతమైన సేవకు ప్రతిఫలంగా శ్రీరాముడేమిచ్చాడు? ఎటువంటి భౌతిక కానుకలు అంటే ఆభరణాలు, రత్నాలు లాంటిదేమీ ఇవ్వలేదు. కేవలం మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమతో ఒక ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు, అంటే ఒక హగ్ ఇచ్చాడు. అవును, ఇది మూలాల్లో వినడానికి బాగానే ఉంది. కాని నేనిక్కడ కొంచెం విభేదిస్తున్నాను. ఈ రోజుల్లో నా బాస్ నాకు ప్రమోషన్ లేదా బోనస్ ఇవ్వకుండా నువ్వు చాలా బాగా పనిచేశావు అని ఒక హగ్ ఇస్తే నేను రేపే రిజైన్ చేస్తాను. రెంట్ కట్టడానికి హగ్గులు పనికిరావు కదా. మరి ఏమీ ఆశించకుండా సేవ చేయడమనే ఈ కాన్సెప్ట్ అసలు ఆధునిక ప్రపంచంలో ఎలా బతుకుతుంది? మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. కార్పొరేట్ ప్రపంచంలో డబ్బు, బోనస్లు అనేవి మనుగడకు అవసరం, దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది లావాదేవీల గురించి కాదు, అంటే ట్రాన్సాక్షనల్ విషయాల గురించి కాదు, పరివర్తన లేదా ట్రాన్స్ఫర్మేషనల్ గురించి. ట్రాన్స్ఫర్మేషనల్ అంటే కొంచెం వివరిస్తారా? అంటే ఒక ఉద్యోగికి జీతమిస్తారు, అది పూర్తిగా ట్రాన్సాక్షనల్. కాని ఒక మనిషి మరొక మనిషి కోసం ప్రాణాలకు తెగించి పనిచేసినప్పుడు దానికి మనం వెల కట్టలేము. ఒక మెంటర్ లేదా ఒక నిజమైన లీడర్ నుండి లభించే నిజమైన కృతజ్ఞత, ఆ హృదయపూర్వకమైన గుర్తింపు భౌతిక బహుమతుల కంటే ఎన్నో రెట్లు గొప్పది. అంటే ప్రతిదానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉండదు అంటారా? ఖచ్చితంగా. దీన్ని మనం ఇంకో కోణంలో కర్మ సిద్ధాంతం లేదా న్యూటన్ 3వ గమ్యసూత్రం ద్వారా కూడా చూడొచ్చు. ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది కదా. మనం ఈ విశ్వానికి ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. రైట్. అయితే ఇక్కడ సింపతి అంటే సానుభూతికి, అలాగే ఎంపతి అంటే సహానుభూతికి మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి. మనం ఒకరి పట్ల జాలిపడితే అది సింపతి, అది కేవలం మన మెదడు స్థాయి నుండి వస్తుంది. కానీ వారి బాధను అచ్చం మన బాధగానే ఫీలైతే అది ఎంపతి, అది నేరుగా మన హృదయం నుండి వస్తుంది. హనుమంతుడి చేసిన సేవ ఈ ఎంపతి నుండి పుట్టిందే. మూలాల్లో చెప్పిన చిన్నపిల్లల ఉదాహరణ ఇక్కడ భలే యాప్ట్ అవుతుంది కదా. అవును. ఒక ఏడాది లేదా 2 ఏళ్ల వయసున్న బిడ్డ ఏడుస్తుంటే పక్కనున్న మరో బిడ్డ కూడా ఎలాంటి కారణం లేకుండా ఏడవడం మొదలుపెడుతుంది. అది వాళ్ళు కావాలని చేసేది కాదు, లేదా ఆ ఏడుస్తున్న బిడ్డ మీద జాలిపడి చేసేది కాదు. కేవలం హృదయాల మధ్య ఉన్న ఒక స్వచ్ఛమైన అనుసంధానం అది. నిజమే. వాళ్లకు సింపతి చూపించడం లాంటి కల్మషాలు తెలియవు. వాళ్లకు తెలిసింది ఎంపతి మాత్రమే. మనం పెద్దయ్యే కొద్దీ ఆ న్యాచురల్ ఎంపతిని కోల్పోయి అన్ని లెక్కలు వేసుకోవడం మొదలుపెడతామేమో. అక్షరాలా కరెక్ట్. ఆ సహానుభూతే హనుమంతుడిలో ఉంది. అందుకే ఆయన ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు. దీని గురించి స్వామి వివేకానంద ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏంటంటే, నిస్వార్థ సేవకు అత్యుత్తమ బహుమతి ఆ సేవే అని. వావ్, బ్యూటిఫుల్. ఏ అహంకారం లేకుండా కేవలం బాధ్యతతో పనిచేసినప్పుడు గుర్తింపు అనేది దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. శ్రీరాముడి ఆలింగనం సరిగ్గా అదే తెలియజేస్తుంది. అక్కడ భౌతిక వస్తువులకు చోటు లేదు, కేవలం స్వచ్ఛమైన భావోద్వేగం, ఒక ఆత్మబంధం మాత్రమే ఉంది. సరే, ఇదంతా మనం ఒక భౌతికమైన కథగా, బయట జరిగిన యుద్ధంగా మాట్లాడుకున్నాం. కాని ఈ విశ్లేషణలో నన్ను అత్యంత ఆకర్షించిన విషయమేమిటంటే, ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం కూడా దాగివుందట కదా. అవును. సాంకేతికంగా లేదా సింబాలిక్గా చూస్తే ఈ కథలో పాత్రలన్నీ మనలో ఉన్న లక్షణాలకే ప్రతీకలని విన్నాను. దాని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ కోణం యాక్చువల్గా చాలా లోతైనది. సంజీవని అంటే బయటెక్కడో హిమాలయాల్లో ఉన్న ఒక మూలిక మాత్రమే కాదు, అది మనలో దాగి ఉన్న అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక. ఓకే. ఇక మూర్ఛపోయిన లక్ష్మణుడెవరంటే ప్రాపంచిక విషయాల్లో, అంటే రోజువారీ టెన్షన్లు, అహంకారాలు, భయాల్లో చిక్కుకొని అచేతనంగా పడి ఉన్న జీవుడు. అంటే ఒక రకంగా మనమే అనమాట. మన ఆత్మ మూర్ఛపోయి ఉంది, దాన్ని మేల్కొల్పడానికి ఆ సంజీవని కావాలి. అద్భుతం. మరి హనుమంతుడు, రాముడు, వాళ్ళు దేనికి ప్రతీకలు? హనుమంతుడి ప్రయాణం అడ్డంకులను దాటుకుంటూ సత్యాన్ని వెతికే ఒక అన్వేషకుడి ప్రయాణం, అంటే ఒక నిరంతర సీకర్ అనమాట. ఆయన దారిలో ఎన్నో రాక్షస శక్తులు,
ఎన్నో ప్రలోభాలు ఎదురవుతాయి. అవన్నీ మన మనస్సులో వచ్చే నెగెటివ్ ఆలోచనలకు ప్రతీకలు. కరెక్ట్. ఇక ఆఖరున రాముడి ఆలింగనమనేది నిస్వార్థ సేవకు దక్కే దైవిక ప్రతిస్పందన. దాన్ని మనం నేటి పరిభాషలో సింపుల్గా అదృష్టం అంటాం. మనం పనిచేసుకుంటూ పోతే అదృష్టం దానంతట అదే వరిస్తుంది అనడానికి ఇదొక ప్రతీక. అంటే ఇది అక్షరాలా ఒక అంతర్గత మేల్కొలుపనమాట. మనందరిలోనూ ఒక మూర్ఛపోయిన లక్ష్మణుడున్నాడు. ఆ అచేతనావస్థను పోగొట్టడానికి ఈ ప్రయత్నమంతా. కాని ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఈ నెగటివ్ ఆలోచనలొచ్చినప్పుడు, నా వల్ల కాదు అనిపించినప్పుడు మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి? ఇక్కడే సంకల్పం లేదా సెల్ఫ్ అఫర్మేషన్స్ యొక్క శక్తి గురించి మూలాల్లో బాగా వివరించారు. ఒక బలహీనమైన ఆలోచన లేదా భయం మనసులోకి వచ్చిన వెంటనే దానికి పూర్తి వ్యతిరేకమైన బలమైన పాజిటివ్ ఆలోచనను సృష్టించుకుని తీరాలి. ఇదే సంకల్పం. దీన్నే స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారంటే, లేవండి, మేల్కోనండి, గమ్యం చేరే వరకు ఆగకండి అని. అవును, చాలా ఫేమస్ కోట్ ఇది. రైట్. ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా, ఎంత అలసిపోయినా ఎక్కడ ఆగని హనుమంతుడి ప్రయాణం ఈ వాక్యానికి అసలు సిసలైన ఉదాహరణ కదా. వావ్, అవును. అలాగే ఆ మూలాల్లో పంచుకున్న మరో అద్భుతమైన కోట్ నాకిక్కడ గుర్తొస్తోంది. ఇతరుల కోసం బతికేలారే నిజంగా బతుకున్నట్లు. ప్రాణం ఉండటం వేరు, నిజంగా జీవితాన్ని జీవించడం వేరు కదా. మనం ఎంతసేపు మన కష్టాలు, మన ఈఎంఐలు, మన ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ ఉంటే మనం ఎప్పటికీ ఆ చిన్న స్థాయిలోనే ఉండిపోతాం. అవును, నిజమే. కానీ నాకిక్కడ అత్యంత ఇష్టమైన ఇంకో అనాలజీ ఉంది. అదే జిమ్నాషియం అనాలజీ. ఈ ప్రపంచం ఒక వ్యాయామశాల. ఇక్కడ మనం బలోపేతం కావడానికే వస్తాం అని వివేకానందుడన్నారట. అసలు ఈ ఆలోచన విధానం కష్టాలను చూసే మన దృక్కోణాన్నే పూర్తిగా మార్చేస్తోంది కదా. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళినప్పుడు అక్కడొక 20 కిలోల బరువు చూసి, అయ్యో ఇది చాలా బరువుగా ఉందే, నేనెలా ఎత్తాలి అని ఎడవరు కదా. అవును, ఎడవం గదా. అది బరువుగా ఉంటుందని మీకు తెలుసు. దాన్ని ఎత్తితేనే మీ కండరాలు బలపడతాయని కూడా మీకు తెలుసు. జీవితం కూడా సరిగ్గా అంతే. మనం ఎదుర్కొలే సమస్యలు, కష్టాలు, మనపై పడే ఒత్తిడులు అన్నీ ఆ జిమ్లో ఉన్న బరువులలాంటివే. వాటిని చూసి పారిపోకూడదు. అవన్నీ మన విల్ పవర్ను, మన మానసిక దృఢత్వాన్ని పెంచడానికే వస్తాయి. ఈ పోలిక నిజంగా సుప్పాబండి. అంటే అడ్డంకులన్నీ మనల్ని మానసికంగా కండలు తిరిగిన వారిగా మార్చడానికి వాడే ఎక్విప్మెంట్స్ అన్నమాట. భలే చెప్పారు. ఈనాటి చర్చను ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక చిన్న పౌరాణిక ఘట్టం వెనక ఎంత లోతైన సైకాలజీ దాగి ఉందో మనకర్థమవుతోంది. అవును. సంక్షోభంలో వేగంగా ఆలోచించడం, అవకాశాల కోసం ఎదురు చూడకుండా చొరవ తీసుకోవడం, మన మెదడులోని కుకీస్ను పాజిటివ్గా ఉంచుకుని ఒత్తిడిలో ప్రశాంతతను కోల్పోకపోవడం, అలాగే సింపతీ కాకుండా ఎంపతీతో వ్యవహరించడం, సమస్యలను ఒక జిమ్ ట్రైనింగ్ లాగా చూడటం. ఇవన్నీ కేవలం కథలు కాదు, ఇవి రియల్ లైఫ్ స్కిల్స్. మీరు చెప్పింది అక్షర సత్యం. మన ప్రాచీన మూలాలు కేవలం పూజగదికే పరిమితం కాకూడదు. వాటిని సరైన కోణంలో ఇలాంటి విశ్లేషణాత్మక బుద్ధితో అధ్యయనం చేస్తే నేటి ఆధునిక కార్పొరేట్ మరియు వ్యక్తిగత సమస్యలన్నింటికీ ఖచ్చితమైన పరిష్కారాలు వాటిలోనే దొరుకుతాయి. నాలెడ్జ్ అనేది కేవలం తెలుసుకోవడానికే కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దానికి నిజమైన విలువ. ముమ్మాటికి నిజం. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం ఆలోచించాలి. ఈ చర్చ మొదట్లో మనం ఒక అద్భుతమైన పాయింట్ మాట్లాడుకున్నాం కదా. పర్వతం గురించా? అవును. హనుమంతుడు ఆ సంజీవని పర్వతాన్ని మోసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడే పని పూర్తయ్యాక ఆ పర్వతాన్ని మళ్లీ అదే స్థానంలో ఎక్కడైతే తెచ్చాడో అక్కడే సురక్షితంగా ఉంచాడు. కరెక్ట్. కాని మన జీవితాల్లో ఒకసారి ఆలోచిస్తే, మనం ఏదైనా ఒక పెద్ద సంక్షోభాన్ని, అంటే మన జీవితంలో ఒక పర్వతంలాంటి సమస్యను ఎదుర్కొని ఎంతో కష్టపడి దాన్ని పరిష్కరించిన తర్వాత ఆ ఒత్తిడిని, ఆ భారాన్ని, ఆ చేదు అనుభవాలను మనం అక్కడే వదిలేస్తున్నామా? చాలా డీప్ పాయింట్ ఇది. లేదా ఆ పని ఎప్పుడో పూర్తయినా సరే ఆ పర్వతాన్ని మన భుజాలపైనే ఎప్పటికీ మోస్తూ తిరుగుతున్నామా? సమస్య ముగిసిన తర్వాత ఆ సమస్య తాలూకు భారాన్ని దించేయడం కూడా ఒక గొప్ప నైపుణ్యమే కదా. ఈ రోజుకు మీ భుజాల మీద మీరు ఇంకా మోస్తున్న ఆ అనవసరమైన పర్వతాలేంటో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశం